మొన్న రీసెంట్‌గా 4,500 కోట్ల బాండ్స్ గూడా తాకట్టు పెట్టడం జరిగింది. యెస్. ఎ ఈ ఆక్షన్‌కి. పక్క అయితే అందులో వేరే రాష్ట్రాలు గూడా ఉన్నాయి. అవును. 8,500 కోట్ల బాండ్స్ అయితే దాంట్లో 4,500 తెలంగాణవి. యెస్. ప్రతి నెల ఇప్పుడు ఎట్లా అంటే రిక్విజిషన్స్ ఇస్తా ఉంటారు హ్మ్. ఆర్‌బీఐకి. హ్మ్. ఇది ఒక అవసరం అయిపోయింది. ప్రతి వారం ఒక యావరేజ్‌గా 1000 కోట్లు అప్పు తెస్తుంది ప్రభుత్వం. హ్మ్. హ్మ్. వారానికి 1000 అంటే మీరు డివైడెడ్ బై 7 వేసుకోండి. హ్మ్. హ్మ్. రోజుకి నియర్లీ 150 కోట్ల ఫ్రెష్ అప్పు. దట్ ఈస్ ద మినిమమ్. మనం చేసుకుంటున్నాము. 18 నెలలు అంటే 87,000 కోట్లు అంటే ఓన్లీ దిస్ ఈజ్ ఓన్లీ వన్ అఫీషియల్ ఆర్‌బీఐ అప్పే. ఇది కాకుండా కార్పొరేషన్లు ఎన్నో ఉన్నాయి. కార్పొరేషన్లు అన్ని రకాల కార్పొరేషన్లు ఉన్నాయి. అవి కూడా అవేంటంటే కొంచెం నాన్ ట్రాన్స్పరెంట్ ఉంటాయి. యెస్. ఇవంటే ట్రాన్స్పరెంట్‌గా రిలీజ్ చేయాలి. హ్మ్. అప్పుడు జరిగినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఈ బయటపడ్డాక ఆ రిటర్న్స్ ఏమైనాయో గూడా అర్థం కాదు. లెక్కలు చెప్పరు. కార్పొరేషన్ మీరు యాక్చువల్లీ ఏంటంటే ఇంకొక ఇష్యూ చూస్తే మీరు మోస్ట్ ఆఫ్ ద కార్పొరేషన్స్ ఫైనాన్షియల్స్ వెతుకుతామని మీరు వెతికితే లాస్ట్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ నుంచి కూడా ఆడిటింగ్ చేయించరు. హ్మ్. చేస్తే ఓపెన్ పెట్టాల్సి వస్తుంది. మీరు ఎందుకంటే ప్రతి కార్పొరేషన్ ఏమంటారు కంపల్సరీ ఆడిటింగ్ చేసేసి ఫైనాన్షియల్స్ ఏమున్నాయి, అప్పులు ఎన్ని ఉన్నాయి, ఆస్తులు ఎన్ని ఉన్నాయి, రెవెన్యూ ఏంటి, ఎఫ్డీస్ ఎన్ని ఉన్నాయి, అవన్నీ కంపల్సరీ ఫైలింగ్ చేయాలి. బికాజ్ ఇది గవర్నమెంట్ కార్పొరేషన్ అయినా సరే ప్రభుత్వ రంగ సంస్థ అయినా కంపల్సరీ మన కంపెనీ ఏదైతే ఉందో కంపెనీ డిపార్ట్మెంట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఏదైతే సెంట్రల్ లెవెల్లో ఉందో ఫైలింగ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు చేయరు. ఎందుకంటే ఎవరికి ఓనర్షిప్ లేదు. అదే ఒక చిన్న ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒక 2 ఏళ్ళు ఫైల్ చేయకపోతే వాడి ఇంటి మీదకి వచ్చేస్తారు. అవును. ప్రభుత్వ రంగ ఎవరిని పట్టుకోవాలి? అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు, వాళ్ళే డైరెక్టర్స్. మేనేజింగ్ డైరెక్టర్లు చూసుకుంటే పెద్ద వాళ్ళు. అవును. అండ్ ఇన్ని సంవత్సరాల లెక్కలే లేకపోతే క్లారిటీ ఉండదు. హ్మ్. కొన్నిసార్లు మాత్రమే ఎవరైనా ఇన్సైడర్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్ప ఈ అప్పులు ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు బయటికి రావట్లేదు. హ్మ్. సో అవి కలిపితే కంపల్సరీ ఇప్పుడు 7 లక్షల కోట్లు ఎప్పుడో దాటేసింది. 10 దాటకపోవచ్చు. బట్ 8-8.5 లక్షల వరకు అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. అఫీషియల్గానే ఈ నంబర్స్ పెద్ద నంబర్స్ కనబడుతున్నాయి ఆర్బీఐ ద్వారానే. అండ్ రెవెన్యూ మార్గాలు కూడా మూసుకుపోయాయి. నిన్న క్యాబినెట్ చర్చ జరిగింది. సో క్యాబినెట్‌లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎవరన్నా అద్భుతమైనటువంటి సలహాదారులు మీలాంటి వారు నేను ఇండివిజువల్ లెవెల్ Consistency గురించి ఉన్నారా? సలహాదారులని రిక్రూట్ చేసుకోవాలి అంటే అప్పు నుంచి బయటపడడం ఎలా? సో ఇటువంటి కాన్సెప్ట్స్ తోటి తెలంగాణ ప్రభుత్వం నిన్న మరి క్యాబినెట్ లో చర్చ పెట్టినారట. ఉండాలి, మొత్తం అప్పుల కుప్పలుగా మారిపోయింది కదా, ఎట్లా జనరేట్ చేయాలి రెవెన్యూ అనే దానిపైన. సో ఏ రకంగా చూడొచ్చు అంటారు ఈ పరిస్థితి? అది చాలా అంటే అది ఏంటంటే మంచి పద్ధతే. ఎవరైనా కన్సల్టెంట్లను తీసుకొని వచ్చి ఒకసారి చూసి ఒక రిపోర్ట్ జనరేట్ చేసుకుని, కానీ ఏంటంటే వినేది ఎవరు? రియాలిటీ చాలా డిఫరెంట్ ఉంది. ఎందుకంటే మీరు అన్నారు ప్రజలు కూడా ఎక్స్పెక్టేషన్స్ అయిపోయాయి అంటే ప్రతిదానికి ఫ్రీగా అలవాటు పడిపోయాం. సో ఫ్రీ అనేది ఎక్కడి నుంచో రావట్లేదు. ఐదర్ ఇవాళటి మన ట్యాక్సుల ద్వారా కానీ, సెకండ్ ఏంటంటే మనం పెట్టే ఖర్చు ప్రతి ఇవాళ ప్రభుత్వం పెడుతున్న ఖర్చు, మీ పిల్లల మీద చేస్తున్న అప్పు మీరు చూసుకుంటే ఇప్పుడు వీళ్ళు వచ్చి కన్సల్టేషన్ ఏదైనా మంచి రిపోర్ట్ ఇస్తారు, కొంచెం ఈ ఏరియాస్ డెవలప్ చేయండి, ఇక్కడ రెవెన్యూస్ జనరేట్ చేయండి, ఫ్యూచర్ సిటీ అని ఇప్పుడు ఒక ఇంతకుముందు స్క్రాప్ చేసి కొత్తగా చేశారు, అక్కడ డెవలప్ చేస్తే ఏమైనా రియల్ ఎస్టేట్ రెవెన్యూస్ కానీ ఇప్పుడు అవి కూడా కొంచెం మోరాల్లెస్ కొంచెం స్పెక్యులేషన్ పోయింది ఈ ప్రభుత్వం వచ్చాక. ఇంతకుముందు అక్కడ నుంచి రెవెన్యూస్ కూడా అనుకున్నట్టు రావట్లేదు. అవి వచ్చుంటే ఏంటంటే ఆ రెవెన్యూస్ వల్ల ఈవెన్ వేరే ఎక్సైజ్ రెవెన్యూ కూడా పెరిగేది ఊళ్ళల్లో. అప్పుడు ఏమంటారు మనం చూసుకుంటే బీఆర్ఎస్ టైంలో ఎక్సైజ్ రెవెన్యూ ఇబ్బడిగా పెరిగిపోయింది. అది కూడా ఇప్పుడు ఇది ఉంటే అది కూడా వస్తుంది. ఆ రెండు పోయాయి, కొంచెం తగ్గిపోయినాయి, రెవెన్యూ ఆదాయం తగ్గింది. సో వాటి అంటే రిలేటివ్లీ తగ్గిపోయింది. ఓన్లీ కన్సంప్షన్ డ్రివెన్. ఏ రేంజ్లో పెరగాలో ఆ రేంజ్లో పెరగలేదు. ఎందుకంటే ఎవరు కూడా ధైర్యం చేయట్లేదు కొందామంటే హోప్ అయితే పోయింది. సో ఈ ట్రై చేస్తున్నారు, అది మంచిదే. బట్ ఇందులో మేజర్గా చూడాల్సిందంటే పబ్లిక్ పర్సెప్షన్ కూడా. ఎవరు కూడా రేపటికి ఇలా అని ఆలోచించట్లేదు. ఇవ్వాలేంటి, నాకు ఇవాళ ఎంత డబ్బులు వస్తున్నాయి, ప్రభుత్వం ఎంత ఇస్తుంది, నువ్వు ఇస్తేనే నేను ఓట్లు ఇస్తాను. అది ఏ పార్టీ కూడా కాదు. ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడు ఇంతకుముందున వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు టీడీపీ కావచ్చు, ఇటు బీజేపీ కూడా కొన్ని రాష్ట్రాల్లో తప్పట్లేదు. మీరు చూస్తే మహారాష్ట్రలో కూడా లాడ్లీ బహనా ఏదైతే మధ్యప్రదేశ్ స్కీమ్ ఉందో అక్కడికి చేశారు. ఇప్పుడు కొత్త ప్లేసుల్లో కూడా చేస్తున్నారు. యూపీలో కూడా చేయబోతున్నారు. అంటే
పార్టీలకు కూడా వాళ్ళు నో చెప్పుదామన్నా, బికాజ్ అన్ని పార్టీలు ఫ్రీగా అనౌన్స్ చేస్తున్నాయి, అవి చూసే ప్రజలు ఓట్లేస్తున్నారు. సో ఈ ఫ్రీబీస్ అనేది మోర్ డేంజర్. నేను ఇంతకుముందు అన్నాను ఒకటి, టెర్రరిజం కన్నా రేపు ఫ్రీబీసే రాష్ట్రాలను కిల్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు ఆల్రెడీ చూశారు, హిమాచల్ ప్రదేశ్ ఫైనాన్షియల్లీ చాలా బ్యాడ్ పొజిషన్, పంజాబ్ ఫైనాన్షియల్లీ సర్వేయబుల్, కేరళ చదువుకున్న వాళ్ళు అంటాం, అదంటాం ఇదంటాం, బట్ మీరు ఆడ లిటరసీ అంటాం, అదంటాం. అక్కడ చూడండి, మొన్న అప్పు ఆర్బీఐ అలో చేయట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ అలో చేయట్లేదు అని వాళ్ళు సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు అప్పు ఇవ్వట్లేదండి. ఎంత దరిద్రమైనదంటే, అంత చదువుకున్నా కూడా రాష్ట్రం కూడా వాళ్ళ రేపు ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టేట్కి సరిపడా కరెక్ట్గా చేసుకోకుండా ఎఫ్ఆర్బిఎం లిమిట్లు దాటేసేసారు. సో రేపు అన్ని రాష్ట్రాల పరిస్థితి ఇలాగే రావచ్చు. ఏదైతే ఒక రేపటికి మంచి అనుకుని ఒక బిల్లు మంచిది చేసి దీన్ని ఒక లిమిట్స్ పెట్టి, లేకపోతే ఏంటంటే ఇలాగే రాష్ట్రాలు ఇలా చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేతులు కట్టేసినట్టు. ఎందుకంటే మీరు చూస్తే రెవెన్యూ కూడా ప్రభుత్వాలు ఒక షేరింగ్ అగ్రిమెంట్ 60-40 అని వచ్చే రెవెన్యూని షేర్ చేస్తూ ఉన్నాయి. ఆ రెవెన్యూ మాత్రం కరెక్ట్ వస్తుంది. మీరు చూస్తే ప్రతి రాష్ట్రాలు వాళ్ళ సొంత రెవెన్యూ కొన్ని రాష్ట్రాలే సర్వైవ్ అవుతుంది. అందులో ఒక రకంగా తెలంగాణ మంచిది. నేను ఏమంటారు, రెవెన్యూ ఓన్ రెవెన్యూ అంటాము, అది కన్సిస్టెంట్గా మనకి నంబర్ బాగానే ఉంది. థ్యాంక్స్ టు నేను చెప్పిన మేజర్ రీజన్ ఏంటంటే మన హైదరాబాద్ నుంచి చాలా కంపెనీస్ ఉన్నాయి. సో దానివల్ల రెవెన్యూ అనేది వెదర్ ఇండివిజువల్ రెవెన్యూ కావచ్చు, డైరెక్ట్ ట్యాక్సెస్ కావచ్చు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే షేర్ కరెక్ట్గా వస్తుంది.